శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 67వ సంచిక జనవరి 1953లోని 3వ కథ రత్నకిరీటం. ఇది 3వ భాగం. మొదటి 2 భాగాలు వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. మహిపాలుణ్ణి బలి ఇవ్వకుండా హంస వచ్చి కాపాడడం, మందాకిని చనిపోవడం, దీనికంతటికీ రాజగురువే కారకుడని రాజ్యం నుండి గెంటించి వేయడం, అతను వెళ్ళి సరాసరి కిరాతరాజ కొడుకైన మందపాలుడితో చేతులు కలపడం, కానీ సామంతరాజులతో సంధి చేయడానికి మందపాలున్నే పంపించడం వరకు విన్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, సరిగ్గా అర్ధరాత్రప్పుడు గాఢ నిద్రలో ఉన్న మందపాలుని ఎవరో లేపినట్టయింది. చూస్తే అతను ఒక సన్యాసి. ఉలిక్కిపడ్డాడు మందపాలుడు. సన్యాసి అతని భుజం పట్టుకొని, ఉష్, అవతలికి పోయి మాట్లాడుకుందాంరా అంటూ వెంట తీసుకుపోయాడు. కంఠస్వరాన్ని బట్టి ఆ సన్యాసి ఎవరైంది వెంటనే తెలుసుకున్నాడు మందపాలుడు. తన గుర్రాన్ని నడిపించుకొని మందపాలుడు సన్యాసి వెంట పోతూ ఉంటే గుబురుగా పెరిగిన చెట్ల వరుస కనిపించింది. ఆ చెట్ల సందుకు పోయి సన్యాసి తను ఒక గుర్రాన్ని తీసుకువచ్చాడు. అప్పుడు ఎవరి గుర్రాన్ని వాళ్ళు ఎక్కి దౌడు తీస్తూ ఒక ఏకాంత ప్రదేశం చేరుకున్నారు. గురు, ఈ విడిదిలో మీకు అసలు ప్రవేశం ఎలా దొరికింది? ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని అడిగాడు ఆశ్చర్యంతో మందపాలుడు. పసివాడివి, నీకేం తెలుసు? ఎక్కడికి వెళ్ళాలన్నా సన్యాసికి అడ్డులేదుగా. ఇన్నాళ్ళ నుంచి నేను పెంచిన గడ్డం ఇప్పుడు పనికి వచ్చింది. దానికేం, మీ బల్లానరాజుకు చేరిన తాకీదు సృష్టించిందెవరో తెలుసా? ఇంతకు సామంతరాజులందరినీ మంత్రించినట్టు కట్టివేశా. మాకు స్వాతంత్రం కావాలి, మందపాలుడే బల్లాన రాజ్యాధిపతిగా ఉండాలని అందరి నోట అనిపించా. అందరిలోనూ ఒక్క మీ తాత అర్ధకర్ముని మామ సామంతుడు మగధ దేశరాజు అయిన ఆ అమరభూపతి మాత్రం ఏదో విరసంగా మాట్లాడుతున్నాడట. కానీ అతను కలిసి రాకున్నా మరేం పర్వాలేదు అన్నాడు హుంకరిస్తూ రాజగురు. నేనిక్కడ ఉన్నట్టు మీకెలా తెలిసింది గురు అని మళ్ళీ అడిగాడు మందపాలుడు ఆత్రంతో. అందుకు రాజగురు, అమాయకుడా, ఈ మాత్రం తెలుసుకోలేనా? మన ఏర్పాట్లన్నీ కాగానే సరాసరి ఇంటికి వెళ్ళాను. నీవు గూర్జర దేశానికి రాయబారిగా వెళ్తున్నావని తెలిసి వెంటనే గుర్రం మీద బయలుదేరా. బల్లాన రాజ్య సేనాధిపతి అయిన మా నవాడే నీ జాడలు చెప్పాడు. ఈ మాట వినగానే మందపాలుడు తన రాయబారవు బోగట్టాలన్నీ పూసగుచ్చినట్టు వెల్లడించాడు. అంతా విన్నాడు రాజగురు. సరే, నీవిక ముందుకు పోవద్దు, ఇక్కడి నుంచే మళ్ళీపో. గూర్జర దేశపు ప్రభువుని కలుసుకున్నానను రాయబారానికి జవాబుగా ఇలా చెప్పు. కిరీటం అనేది రాజచిహ్నం. అది రాజకీయానికి సంబంధించిందే కానీ కుటుంబ విషయం ఎంత మాత్రము కాదు. తరతరాలుగా వస్తున్న రత్న కిరీటం ధరించినప్పుడే బల్లాన రాజులకు మేము కైమోడ్పు చేసి కప్పం కడతాం, లేకుంటే లేదు. నిర్బంధం చేస్తే యుద్ధానికి సిద్ధమే అను. ఏదో విధంగా కయ్యానికి కాలు దువ్వి పుర్రెక్కించు. వాళ్ళను రంగానికి దింపటం నీ వంతు, తక్కిన పనంతా నా వంతు అని చెప్పి రాజగురు వెళ్ళిపోయాడు. మందపాలుడు వెళ్ళింది మొదలు ప్రమోదుడు, కిరాతరాజు ఎదురుచూస్తూనే ఉన్నారు. అనుకున్న కంటే ముందుగానే వచ్చేశాడు మందపాలుడు. అతను అడుగు పెట్టడంతోనే ఆత్రంతో ఏమైంది అని అడిగారు వారిద్దరు. ఏమైంది? అక్కడికి వెళ్ళిన నాకు, నన్ను పంపిన మీకు తీరని అవమానం జరిగింది. రాయబారినైన నన్ను గౌరవించడానికి బదులు బంధుత్వాలు ఏకరుపెట్టి నానా మాటలు ఆడిపోశారు. ఆ మాటలు కావాలన్నా నోట పలకలేము. సామంతులందరి తరపున పెద్దనని చెప్పి పిచ్చి కూతలు కూసే ఆ గూర్జర రాజుని తల కొట్టి మొలవేయాలి. నాకు నిద్ర పట్టాలి. యుద్ధ సన్నాహాలు చేయండి ఇప్పుడే. నేను పోయి మా వాళ్ళను తయారులో ఉంచుతా అంటూ మందపాలుడు కిరాత రాజ్యానికి ప్రయాణమయ్యాడు. మందపాలుడు చెప్పిన ఒక్కొక్క మాటకు ప్రమోదునికి పౌరుషం రేగి రగులుకొచ్చింది. ఆ గూర్జరుడికి ఎంత సాహసం! యుద్ధమంటే ఏమో అనుకున్నట్టుంది, రుచి చూపిద్దాం అన్నాడు పట్టరాని అహంకారంతో ప్రమోదుడు. ఇప్పుడు ప్రమోదుని మనస్సు పరిపర విధాల పోయింది. మందపాలుని సైన్యం ఉండనే ఉంది. అదిగాక మగధ దేశాధిపతి అర్ధకర్ముని మామ ఒకడున్నాడు కదా, ముందు అతనికి రాసి సాయం కోరాలి అని అనుకున్నాడు. కిరాతరాజుని సలహా చేసి అక్కడికి ఒక నమ్మకస్తుని వెంటనే రాయబారిగా పంపారు. కిరాతరాజ్యం చేరుకున్న మందపాలుడు తన కోయ వాళ్ళందరికీ తరఫీదు ఇవ్వటానికి తగిన వాళ్ళని నియమించాడు. తర్వాత
బల్లాన రాజ్యానికి తిరిగి వస్తూ ఒక రాజవిడిదిలో దిగాడు. మగధ దేశానికి బయలుదేరిన రాయబారి కూడా ఆ సమయంలో ఆ విడిదిలోనే మకాన్ చేయటం తటస్థించింది. మాట పలుకు ఆడుతూ రాయబారిని జాబు చూపమన్నాడు మందపాలుడు. అతడు సందేహించాడు. అప్పుడు మందపాలుడు రాజముద్ర గల ఉంగరం చూపగా రాయబారి ఉత్తరం ఇవ్వక తప్పలేదు. మందపాలుడు తెరిచి చూశాడే కానీ ఉత్తరంలో ఒక్క ముక్క అర్థం కానే కాలేదు. అవన్నీ రహస్యపు సంజ్ఞలు. కావాలంటే అతను అధికార బలం చూపి ఉత్తరం తీసుకొనవచ్చు. కానీ గొడవ పడదలుచుకోలేదు. తిరుగుదలలో జవాబు తెస్తాడు కదా, అప్పుడు చూడవచ్చునని తలచి ఆ విడిదిలోనే ఎదురు చూస్తూ ఉండిపోయాడు. తీరా రాయబారి మగధకు వెళ్ళేసరికి అమరభూపతి తండ్రి మరణశయ్యపైనున్నాడు. 4 రోజులైన తర్వాత గాని ఆ జాబు అందుకోనేలేకపోయాడు అమరభూపతి. అందుకని వెంటనే అనుకూలంగా జవాబు రాసి పంపాడు. ప్రత్యుత్తరం పట్టుకుని రాయబారి బల్లాన రాజ్యం చేరుకున్నాడు. జవాబు చూసుకొని ప్రమోదుడు పరమానందభరితుడైనాడు. రాయబారి కోసం వీధిలో వేచి ఉండి మందపాలుడు విసిగిపోయాడు. వీడు టక్కరి మరొక దారిన తప్పించుకుపోయి ఉంటాడు అని అనుమానించి బల్లాన రాజ్యం పోకుండానే ఇంటి ముఖం పట్టాడు. ఏమంటే తను ఇక్కడ రాయబారి కోసం కనిపెట్టుకొని ఉండగా రాజగురు ఒకవేళ తన కోసం ఇంటికొచ్చాడేమో. మందపాలుడు ఇంటికి వెళ్ళేసరికి నిజంగా రాజగురు రానే వచ్చాడు. రాయబారిని గురించిన వృత్తాంతం అంతా విని, సరే మంచి పనే చేశావు, ఏమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం సుమా ఇది, ఏర్పాట్లన్నీ చేసి వచ్చాలే అని హెచ్చరించాడు. ఏమైతేనేం పోరు పొసిగింది, యుద్ధం సిద్ధమైంది. ఫలానా రోజున ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు సరిగ్గా ఫలానా మైదానంలో తలపడాలి అని ప్రకటన జరిగింది. ఇరు పక్షాలలోనూ అతి చురుకుగా యుద్ధ ప్రయత్నాలు సాగిపోతున్నాయి. బల్లాన రాజ్య ప్రజలు సంతోషంతో యుద్ధానికి తోడ్పడసాగారు. ఏ విధంగా చూసినా వారి బలం అనుకూలంగానే కనిపించింది. యుద్ధారంభం కావలసిన ఆ రోజు, ఆ గంట, ఆ క్షణము వచ్చింది. మైదానానికి నడుమ బారులు తీర్చి తయారుగా ఉన్నాయి బల్లాన రాజ్య సేనలు. చూస్తే సామంతుల సేనలు పలచపలచగా కనబడినాయి. ప్రమోదునికి ధైర్యం చిక్కింది. యుద్ధం ముమ్మరమైంది. మంచి సమయంలో బల్లాన రాజ్య సేనాధిపతి వెనక్కు తగ్గాడు. వస్తానన్న అమరభూపతి సాయం రాలేదు. పైగా వచ్చిన కోయదళాలేమో ఎదురు తిరిగి సామంతుల సైన్యాలతో చేరిపోయినాయి. ఈ విధంగా అన్ని కారణాల వల్ల బల్లాన రాజ్యానికే అపజయమే కలిగింది. బల్లాన సైనికులు చెల్లాచెదురు కావటంతో ప్రమోదుడు ఒంటిపాటైపోయాడు. ఇంతవరకు ఒక కోయవానిగా కనబడుతూ వచ్చిన రాజగురు విచ్చలవిడిగా తిరుగులాడే మందపాలుని పిలిచి, చూస్తావేం, బంధించు ప్రమోదుణ్ణి అని ఆజ్ఞాపించాడు. ఏమీ పాలుపోక నిలిచుండిపోయాడు మందపాలుడు. ముందు బంధించు, చుట్టరికం చూస్తే కాదు అని గద్దించాడు రాజగురు. ఎదురాడలేక మందపాలుడు వెంటనే ప్రమోదుణ్ణి ఖైదు చేయించాడు. అప్పుడు తన కోయవేషం విప్పేసి రాజగురు వికటంగా నవ్వాడు. ప్రమోదునికి పట్టరాని కోపము, దుఃఖము ఒక్కసారిగా కలిగినాయి. అదే సమయంలో కిరాతరాజు అర్ధకర్ముడు కనిపించటం లేదని ఒక వార్త వచ్చింది. ఇందుకు దిగ్భ్రమ చెందాడు మందపాలుడు. సరే చూద్దాంలే అన్నాడు నిబ్బరంగా రాజగురు. అంతలో కొంత దూరాన ఏదో సైన్యం వస్తున్న అలికిడైంది. చూడగా అది మగధరాజు సైన్యమే. అంతా తీరిన తర్వాత ఇప్పుడు వచ్చాడు అమరభూపతి. వచ్చి స్థితిగతులన్నీ తెలుసుకున్నాడు. బల్లాన రాజ్యానికి సాయపడలేకపోయినందుకు చింతించాడు. కానీ అయితే తోడి సామంతులతో వైరం పెట్టుకోదలచలేదు. సమయానికి అందుకోలేకపోవటానికి తండ్రి జబ్బు సాకు పెట్టి యుక్తిగా తప్పించుకున్నాడు. ఈ వాలకమంతా కనిపెడుతూ ఉన్న ప్రమోదుడు అమరభూపతిని చూసి ద్రోహి అని మాత్రం ఊరుకున్నాడు. ఇంకిప్పుడు మందపాలని పట్టాభిషేక మహోత్సవం చూడటానికని అందరూ బల్లాన రాజ్యం చేరుకున్నారు. అందరూ కనిపిస్తున్నారు కానీ ఎంత వెతికినా అర్ధకర్ముని భార్య, ఆమె కొడుకు చిత్రబాణుడు కనిపించలేదు. అంతఃపురంలో వెతికారు, శయ్యామందిరంలో వెతికారు, మరెక్కడనో వెతికారు. వాళ్ళు కనిపించనే లేదు. మందపాలుడు విస్తుపోయాడు. రాజగురు యోచనలో పడ్డాడు. రాజులందరూ నిశ్చేష్టులైనారు. తల్లిని కొడుకును వెతికి పట్టమని వేగిర పెడుతూ ఆజ్ఞాపించాడు రాజగురు. నిలుచున్న పాటున భటులు బయలుదేరి నలుదిక్కులకు గబగబ పరుగులెత్తారు. ఎప్పుడైతే ప్రమోదుణ్ణి ఖైదు చేశారని తెలిసిందో ఆ క్షణమందే అర్ధకర్ముడి భార్య తన రాణి దుస్తులు తీసివేసింది. ఒక దాదిగా తయారైంది. కొడుకు చిత్రబాణుడికి వికారంగా మసిపూసి
ఒక పేద బాలునిలా కనబడేటట్టు చేసింది. ఇలా మారువేషంలో ఉండి తమను ఎవరూ అనుమానించకుండా తప్పించుకుని చాకచక్యంతో కోటలో నుంచి బయటపడిందే కానీ ఆ క్షణం నుంచి పాపం ఆమెకు కలవరపాటు ఎక్కువే అయింది. 5 ఏళ్ల పసివాన్ని వెంటబెట్టుకొని పరిగెత్తవలసి వచ్చింది. ఎండ కన్నెరు గాని సుకుమార ప్రాణి ఎంతకని పరిగెత్తగలదు? వెళ్ళి కొంత దూరంలో ఒక చెట్టు కింద సోలిపోయింది. కుర్రవాడు ఆమెను కదిలించాడు. ఎంతకు ఆమె లేవలేదు. ఏమీ తోచగా అమ్మా అమ్మా అనుకుంటూ ఒక దారి తెన్ను లేకుండా కాళ్ళు ఈడ్చుకుపోయినంత వరకు పసివాడు కంగారుతో పోసాగాడు. అలా కుర్రవాడు పోయిన మరికొద్దిసేపటికల్లా భటులు వెతుక్కుంటూ ఆ చోటికి వచ్చారు. వచ్చిన వారిలో ఒకడు అర్ధకర్ముని భార్యను ఇట్టే గుర్తుపట్టేశాడు. భటుల అలికిడికి ఆమె లేచింది. లేస్తూనే పసివాడు కనబడక వెతకనారంభించింది. ఆ భటులే వాణ్ణి ఏమో చేసి ఉంటారనుకొని ఆమె ఏడి నా చిత్రబానుడేడి చెప్పండి అంటూ ఒక్క పెట్టున విలిపింపసాగింది. కుర్రవాడిని దాచివేసి ఆమె మాయ చేస్తున్నదని వాళ్ళు అనుమానించారు. కుర్రవాడేడి ఎక్కడ దాచావు చెప్పు అంటూ ఆమెను గద్దింపసాగారు. చివరికి వాళ్ళు ఆమెను పట్టి తీసుకుపోయి రాజగురు ఎదుట నిలబెట్టారు. రాజగురు ఉగ్రుడయ్యాడు. ప్రమోదుణ్ణి వేసిన గది పక్కనే దీనిని పడవేయండి. పట్టాభిషేకం కాగానే చూసుకోవచ్చు. మాయలవాడు చిత్రబానుణ్ణి పట్టండి. ఆ దుర్మార్గుడు కిరాతరాజుని అర్ధకర్ముణ్ణి కూడా వెతకండి. శత్రుశేషం ఉండకూడదు అన్నాడు కఠోరంగా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే నెల సంచిక వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.